ఆ రోజు ఫిలిష్తీయులు పరిపాలన చేస్తున్న రోజుల్లో ఇశ్రాయేలీయులు బానిసలుగా ఉన్నప్పుడు ఇద్దరు దంపతులు ఓ నిర్ణయం తీసుకున్నారు. మనం బానిసలుగా జీవిస్తున్నా, అడుగంటిపోయిన జీవితాలు జీవిస్తున్నా, అట్టడుగు స్థాయిలో జీవిస్తున్నా, మనం మాత్రం ఆత్మీయతను విడిచిపెట్టద్దు, దేవునికి అనుకూలంగా జీవిద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం తీర్మానం తీసుకున్నారు. కానీ వారి జీవితంలో కోరిక నెరవేరకుండానే ఉండిపోయింది. ఏమిటి ఆ కోరిక అంటే వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. అయినా సరే దేవుని విడిచిపెట్టలేదే, అయినా సరే ఆత్మీయతను విడిచిపెట్టలేదే, అయినా సరే పరిశుద్ధతను పనంగా పెట్టలేదే. సహోదరులు దయచేసి వినండి. నువ్వు ఆశించింది, నువ్వు అడిగింది ఒకవేళ నువ్వు పొందుకోలేకపోతే, దేవుని మీద అలిగి, దేవుని సన్నిధి మీద అలిగి, ప్రార్థన మీద అలిగి, ఒకవేళ ఒక అడుగు నువ్వు బయటికి వేస్తే కాచుకొని కూర్చున్నాడు ఎవడో చెప్పండి, ఈ జీవితాన్ని నాశనం చేసేవాడు, వాడు దొంగ, వాడు నరహంతకుడు, వాడు అబద్ధికుడు. నిన్ను నాశనం చేయటమే, నిన్ను నరకానికి ఈడ్చుకొని పోవడమే వాడుకున్న ఉద్దేశం. కష్టమైనప్పటికీ, నష్టమైనప్పటికీ, ఇరుకు ఇబ్బంది అయినప్పటికీ, వ్యాధి బాధలైనప్పటికీ, ఆర్థిక సమస్యలైనప్పటికీ, దేవుని రెక్కల చాటునే మనకు ఆశీర్వాదము, క్షేమము, సమాధానము, నెమ్మది. మర్చిపోకండి. ఆయన్నే కాదనుకొని చెప్పి నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు పొందుకోగలిగింది ఏమీ లేనే లేదు. అదే చేశారంట దంపతులు. ప్రభు ఎక్కడికి వెళ్తాం మేము? మాకున్న కష్టాలు తిరగకపోయినా, మాకున్న సమస్యలు తొలగిపోకపోయినా, మేము అనుకున్నట్టుగా మాకు బిడ్డ పుట్టకపోయినా మేము ఎక్కడికి వెళ్ళగలం? ఇశ్రాయేలీయులను కాపాడు యెహోవా, కునుకడు, నిద్రపోడు, నువ్వే కదా మమ్మల్ని ప్రేమించేది, నువ్వే కదా మమ్మల్ని పట్టించుకునేది, నువ్వే కదా మా ప్రార్థనలకు జవాబిచ్చేది, నువ్వే కదా మాకున్నటువంటి బానిసత్వం నుంచి విడిపించేది అని చెప్పి ఆ దంపతులు దేవుణ్ణే నమ్ముకొని ఆ పాపిష్టి సమాజం మధ్య పరిశుద్ధంగా జీవించే ప్రయత్నం చేశారు. సహోదరే, అదే ప్రయత్నం నువ్వు చేయి. సహోదరుడా, అదే ప్రయత్నం నువ్వు చేయి. పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినా, ఆశించినట్టుగా నీ జీవితంలో ఏది జరగకపోయినా, నీ ఆశలన్నీ నిరాశలుగా మారుతున్నా, దేవునికి మాత్రం దూరం కావద్దు. ఎందుకని? నేను ప్రకటిస్తున్న దేవుడు అన్యాయస్తుడు కానే కాడు. సమయం వచ్చింది. పరలోకము నుండి దేవుని దూత దిగి రావడం జరిగింది. మనోహ భార్యతో, నువ్వు గొడ్రాలువే, నీకు పిల్లలు లేరో, కానీ శుభవార్త, పండంటి కుమారుణ్ణి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అతనికి సంసోను అనే పేరు పెట్టండి. అతడు దేవుని కొరకు ప్రతిష్ఠించబడినవాడు, ప్రత్యేకించబడినవాడు, పరిశుద్ధపరచబడినవాడు. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రమైన దాన్ని దేన్ని ముట్టడానికి వీల్లేదు. తల్లే, నీ బిడ్డ భవిష్యత్తు బాగుండాలంటే తల్లిగా నువ్వు బాగుండాలి. తండ్రే, నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే నువ్వు, నీ బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలంటే నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. తల్లి, తండ్రే, మీ జీవితాలు, మీ బిడ్డల జీవితాలు దీవెనకరంగా, ఆశీర్వాదంగా ఉండాలంటే ముందు మీరు ఆశీర్వదించబడాలి. మీ మీద దేవుని ఆశీర్వాదం లేకపోతే, మీరు ఆశీర్వదించబడిన వారు కాకపోతే, మీ పిల్లలు ఏ విధంగా ఆశీర్వాదకరంగా ఉంటారు, ఆశీర్వదించబడతారు? ఒకసారి ఆలోచించండి. ఆదికాండము 17వ అధ్యాయము 15వ వచనము. మరియు దేవుడు అంటున్నాడు, నీ భార్య అయిన శారాయి పేరు శారాయికి అనవద్దు, ఎలయనగా ఆమె పేరు శారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను. నేను ఆమెను, చెప్పండి, ఆశీర్వదించేదను. తల్లే, నీ మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. తండ్రే, నీ మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. నేను శారాను ఆశీర్వదిస్తాను. శారాను దేవుడు ఆశీర్వదిస్తే ఏమవుతుందట? తర్వాత మాట చూడండి. నేను ఆమెను ఆశీర్వదించదను, ఆమె జనములకు తల్లి అయి ఉండును. ఆశీర్వదిస్తే ఏం జరుగుతుంది? తల్లి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే, తండ్రి నిన్ను దేవుడు ఆశీర్వదిస్తే ఏమవుతుంది? నువ్వు అనేకమైన తరాలకు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీలో నుండి గొప్ప గొప్ప వారిని దేవుడు లేవనెత్తుతాడు. ఎలా? చూద్దాం రండి.
ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పెను. రాజులు అంటే పాలించువారు, అధికారము కలిగిన వాళ్ళు, ఉన్నతమైన స్థితిలో స్థాయిలో నివసించేవారు ఆమె ద్వారా వస్తారు. అంటే అర్థం ఏమిటి? నేను ఆమెను ఆశీర్వదిస్తున్నాను కాబట్టి ఆమె తనకు పుట్టేటటువంటి వారందరికీ ఆశీర్వాదంగా మారుతుంది. తండ్రి వింటున్నావా? ఈరోజు ప్రభువుని అడుగు. తల్లి వింటున్నావా? ప్రభువుకు ప్రార్థన చేయి. ప్రభువా, నన్ను ఆశీర్వాదకరమైన తండ్రిగా మార్చేయ. తమ్ముళ్ళు చెల్లెళ్ళం ఈరోజే ప్రార్థన చేయండి. ప్రభువా, నాకు ఇంకా వివాహం కాలేదు, అయినా బైబిల్లో చక్కని మాట ఉంటుంది, యోసేపునకు యెహోవా తోడై ఉండెను గనుక అతడు చేయునదంతయు కూడా యెహోవా ఏం చేశాడట? సఫలీకృతం చేశాడు. యాకోబు యోసేపును గూర్చి ఈ మాట అన్నాడు, యోసేపు ఫలించడి కొమ్మ. ఆశీర్వదించబడ్డాడు. యోసేపు పైన దేవుని ఆశీర్వాదం ఉంది. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, నీ మీద దేవుని ఆశీర్వాదం ఉండాలి. ప్రార్థన చేద్దామా? నీకు ఇష్టలుగా జీవించే జీవితాన్ని దయచేయి నాయన. ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి తల్లి, ప్రతి తండ్రి నీ ఆశీర్వాదములు పొందుకోవాలి. నీ ఆశీర్వాదమే రాబోయే తరతరాలకు కొనసాగుతుంది నాయన. ఆస్తిపాస్తులు తరిగిపోతాయి, అంతస్తులు కరిగిపోతాయి, మిగిలేది మాత్రం ఆశీర్వాదమే. ఆశీర్వాదాన్ని నాకు ఈ నాయన, మా బిడ్డల మీద, మా కుటుంబం మీద నీ ఆశీర్వాదము సమృద్ధిగా దయచేయండి నాయన, సమృద్ధిగా దయచేయండి నాయన. మేము ఆశీర్వాదకరముగా జీవించాలి. మా జీవితాలు అనేక మందికి దీవెనకరముగా మారాలి. మార్చుము నాయనా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములు యుగ యుగములు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోమ్.